క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో దేవుని మార్గదర్శకత్వాన్ని ఎలా పొందాలి? మీరు ప్రభువు నుండి వినడానికి సిద్ధంగా ఉన్నారా? మత్తయి సువార్త 7:7-8 వచనాలలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మన జీవితంలోని లెక్కించలేనని నిర్ణయాల కోసము మన సర్వజ్ఞుడు మరియు అన్నీ ఎరిగి ఉన్న దేవుని నుండి మార్గదర్శకత్వము తీసుకోవడము చాలా ముఖ్యం. మనము గుర్తించుకోవాల్సిన 3 దశలను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా, శుద్ధి చేయడము. ప్రభువు మనకు చెప్పాలనుకున్న దానికి ఆటంకపరిచేది ఎటువంటి పాపానినైనా బహిర్గతం చేయమని మనము ఆయనను అడగాలి. ఆపై దానిని మనము ఒప్పుకోవాలి. మనము అలా చేసినప్పుడు ఆయన క్షమిస్తానని వాగ్దానము చేశాడు. కీర్తన 66:18 వచనంలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. 1 యోహాను 1:9 వచనంలో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రెండవదిగా, లోబడటము. మనము ఏ విషయంలోనైనాను సరే ఆయనను అనుసరించడానికి కట్టుబడి ఉండే వరకు మన తండ్రి మన జీవితానికి సంబంధించిన తన ప్రణాళికలను మనతో పంచుకోడు. మన విజ్ఞాపనలు ప్రభు చిత్తానికి అనుగుణంగా ఉన్నప్పుడు వాటిని విని అనుగ్రహిస్తాడని లేఖనము చెబుతుంది. 1 యోహాను 5:14-15 వచనాలు. మనము ఆయనకు లోబడి ఉన్నప్పుడు సరైన అభ్యర్థనకు మరియు సాధ్యమైనంత ఉత్తమమైన సమాధానానికి మార్గాన్ని కనుగొంటాము. మూడవదిగా, ధ్యానము. దేవుడు తరచుగా విశ్వాసులను తన వాక్యము ద్వారా సమాధానానికి నడిపిస్తాడు. కాబట్టి మనము వాక్యములో సమయము గడపాలి. మన పఠనము మన పరిస్థితిని వివరించే అధ్యాయానికి లేదా వర్తించే సూత్రానికి కలిగి ఉన్న భాగానికి మనల్ని తీసుకువెళ్ళవచ్చు. ప్రభువు నడిపిస్తున్నాడని నమ్మడము మరియు విశ్వాసముతో వ్యవహరించడము కీలకము. మార్కు సువార్త 11:24 వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కనిపెట్టుకుని ఉండడం ముఖ్యమని మనము గుర్తించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మార్గదర్శకత్వం కోరుకునే ప్రక్రియ నెమ్మదిగా ఉండవచ్చు. త్వరగా ముందుకు పరిగెత్తడము లేదా అప్పటికి అప్పుడే పరిస్థితులు మార్చడం వల్ల ఖరీదైన తప్పుకు దారితీయవచ్చు. కానీ ఆయన తన కోసం వేచి ఉన్న వారి తరపున చర్య తీసుకుంటాడు. యెషయా 64:4 వచనంలో, పురాతన కాలము నుండి వారు వినలేదు లేదా చెవితో గ్రహించలేదు. తన కోసము వేచి ఉన్న వారి తరపున పనిచేసే నీవు తప్ప వేరే దేవుడిని వారు కన్ను చూడలేదు. కాబట్టి దిశానిర్దేశము వెతకండి, మీరు దానిని పొందుతారు. ఇది ఒక వాగ్దానము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.